గైస్ మనం ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ అప్డేట్ జేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు అడ్రెస్ ప్రూఫ్ అయితే ఉండాలి. కానీ అడ్రెస్ ప్రూఫ్ లేని వాళ్ళకి గూడా అడ్రెస్ ఎలా అప్డేట్ జేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో మనకు నార్మల్‌గా అడ్రెస్ అప్డేట్ జేసుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర అడ్రెస్ అప్డేట్ జేయడానికి కావాల్సిన ప్రూఫ్ లేనప్పుడు మనం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళ ఆధార్ కార్డ్ యూజ్ చేసి అడ్రెస్ అప్డేట్ జేసుకోవచ్చు. అంటే సెపరేట్ అడ్రెస్ ప్రూఫ్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ గానీ ఇట్లాంటివి ఏం లేకుండా గూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మనం పిల్లలమైతే ఒకవేళ మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరెంట్స్‌ది ఎవరిదన్నా ఆధార్ కార్డ్ యూజ్ చేసి లేదా వాళ్ళ పేరెంట్స్‌ది ఎవరిదైనా ఆధార్ కార్డ్ యూజ్ చేసి మనం మన అడ్రెస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో అడ్రెస్ అప్డేట్ చేయడానికి ఫస్ట్ మీరు ఆధార్ కార్డ్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అయితే చేయండి. లాగిన్ పేజ్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. క్యాప్చా ఎంటర్‌మెంట్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతుంది మీకు వెబ్‌సైట్. వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా పేజ్ కనబడుతుంది. దీనిలో ఫోర్త్ ఆప్షన్ ఉంది చూడండి ఫస్ట్ రోలో అడ్రెస్ అప్డేట్ అని అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ కనబడతాయి. ఫస్ట్‌ది ఏందంటే అడ్రెస్ ప్రూఫ్ ఉన్న వాళ్ళు అడ్రెస్ అప్డేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి డైరెక్ట్‌గా. లేదా అడ్రెస్ ప్రూఫ్ లేదు మేము హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక ఆధార్ కార్డ్ యూజ్ చేసి అడ్రెస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ అడ్రెస్ అప్డేట్ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇది ఎలా స్టెప్స్ రిక్వెస్ట్ చేసి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది ఆ స్టెప్ వైస్ స్టెప్ మొత్తం కనబడుతది మీకు. మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి సింపుల్‌గా. సో మీరు ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఎవరిదైతే మీరు ఆధార్ కార్డ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ వాళ్ళు మీకు ఏమైతారో రిలేషన్ ఎంటర్ చేయాలి. ఫాదర్ ఆర్ మదర్ ఆర్ సిబ్లింగ్, స్పౌస్ అని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ. సో మీరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరి డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తున్నారో వాళ్ళు మీకు ఖచ్చితంగా రిలేషన్ అని ప్రూవ్ చేయడానికి అంటే ఒకవేళ మీరు మీ ఫాదర్‌ది అప్డేట్ చేస్తే అతను మీ ఫాదర్ అని ప్రూవ్ చేయడానికి 10th ఎస్ఎస్‌సి మెమో గానీ, రేషన్ కార్డ్ గానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ మ్యారేజ్ అయ్యే కపుల్స్ అయితే గనుక మ్యారేజ్ సర్టిఫికేట్. సో ఇట్లా ఏదైతే వాళ్ళ నేమ్ క్లియర్‌గా మెన్షన్ ఉంటుందో డాక్యుమెంట్‌లో ఆ డాక్యుమెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ లాగా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే దీనిలో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్డేట్ చేయొచ్చో మొత్తం ఉంటది. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, మార్క్ షీట్, మ్యారేజ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు. సో దీనిలో ఏదైతే ఫీజిబుల్ ఉంటుందో దీనికి రిలేటెడ్‌గా మీరు అప్డేట్ చేయొచ్చు. సో వన్స్ డాక్యుమెంట్ క్లిక్ చేసి మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఇంటర్ఫేస్ అయితే వస్తది. ఇక్కడ మీరు క్లిక్ చేసి ₹50 అయితే పే చేయాల్సి ఉంటది. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి సింపుల్‌గా. ఓకే. ఇక్కడ రోజర్ పే గాని ఇది గాని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయితుంది. అక్కడ నుంచి మీరు ఫోన్‌పే, గూగుల్ పే దీనికి స్కాన్ చేసి డైరెక్ట్‌గా ₹50 పే చేయొచ్చు. సో ఇప్పుడు మీరు రిక్వెస్ట్ చేయడం అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీరు ఎవరైతే పెట్టారో వాళ్ళ ఆధార్ కార్డ్ యూజ్ చేసి మనం ఆధార్ కార్డ్ వెబ్‌సైట్‌కి అయితే లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీరు ఇలా డాష్‌బోర్డ్‌లో కిందకి స్క్రోల్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఉంటది చూడండి. మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్స్ అని ఉంటది. ఇది క్లిక్ చేయండి. ఎస్ఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎస్ఆర్ఎన్ నెంబర్ ఏందంటే వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్‌లో ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది మీకు అక్కడ చూపిస్తది. సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్. అక్కడ చూపించిన సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్‌ని మీరు సేవ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు మనం. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డ్ లాగిన్ ద్వారా ఈ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తేనే మీకు అడ్రెస్ అనేది అప్డేట్ అయితది. సో ఈ ప్రొసీజర్ మీరు ఫాలో చేసి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క ఆధార్‌ని యూజ్ చేసి మీరు అడ్రెస్ అప్డేట్ చేసుకోవచ్చు. సాలిడ్ అడ్రెస్ ప్రూఫ్ లేకపోయినా సరే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.